హాయ్ అండి, నేనే మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్ రెసిపీ వెజ్ ఫిష్ కర్రీ. నోటి కమ్మగా యాజ్ ఇట్ ఫిష్ కర్రీ టేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కమ్మని వెజ్ ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి ఓ బౌల్లోకి తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. ఈ కర్రీని మనము 2 అరటికాయలతో ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ అరటికాయ ముక్కలు కడగడానికి ఓ బౌల్లోకి నిండుగా వాటర్ పోసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి రెడీగా పెట్టుకోండి. తర్వాత 2 ఫ్రెష్ అరటికాయలు తీసుకొని పైన తొడియము చెక్కుని పీల్ ఆఫ్ చేయండి. ఈ అరటికాయలు శుభ్రంగా కడిగి మనం ఫిష్ ముక్కల షేప్లో ఉండడానికి ఇలా క్రాస్గా కట్ చేసి మధ్యలో హోల్ పెట్టుకోండి. ఈ అరటికాయ ముక్కలు మనం ముందుగా రెడీ చేసుకున్న సాల్ట్ వాటర్లోకి తీసుకొని ఇలా చేత్తో రబ్ చేయండి. ఈ అరటికాయ ముక్కలు మ్యారినేట్ చేయడానికి ప్లేట్లోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 చెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. సాల్ట్ వాటర్లో నుండి అరటికాయ ముక్కలు ప్లేట్లోకి తీసుకొని ఈ మసాలాను అరటికాయ ముక్కలకు బాగా పట్టించండి. తర్వాత 10 లేదా 10 నిమిషములు ఈ అరటికాయ ముక్కలు మ్యారినేట్ చేయండి. అరటికాయ ముక్కలు మ్యారినేట్ అయ్యేలోపు మనము మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేయండి. తర్వాత ఈ మసాలా దినుసులు ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మిక్సర్ జార్లోకి పూర్తిగా చల్లారిన మసాలా దినుసులు, చిన్న ముక్క అల్లము, 7-8 పొట్టు వలుచుకున్న వెల్లుల్లిపాయలు, చిన్న ముక్క కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసి ప్రక్కన పెట్టుకోండి. ఇలాగ మ్యారినేట్ చేసుకున్న అరటికాయ ముక్కలను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న అరటికాయ ముక్కలను వేసుకొని దోరగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు వేగి చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ ని వేసుకొని ఈ మసాలా పేస్ట్ ని బాగా ఫ్రై చేయండి. ఈ మసాలా పేస్ట్ ఎంత బాగా వేగితే కర్రీ అంత రుచిగా ఉంటుందండి. చూడండి, ఇలాగ మసాలా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఈ టైంలో 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటా ప్యూరీ, 2 టేబుల్ స్పూన్స్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి టమాటా ప్యూరీని బాగా మగ్గనివ్వండి. ఇలాగ టమాటో ప్యూరీ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోండి. తర్వాత పులుసు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని
ఓసారి మొత్తం మిక్స్ చేసి టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత 4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఈ పులుసుని కాస్త దగ్గర పడినియండి. 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, పులుసు బాగా దగ్గర పడి తిక్కగా రెడీ అయింది. ఈ టైంలో మనం ముందుగా వేయించుకున్న అరటికాయ ముక్కలను పులుసులోకి నెమ్మదిగా డ్రాప్ చేయండి. ఇలాగోసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 3 నిమిషములు ఈ ముక్కలను పులుసులో ఉడికించండి. 3 మినిట్స్ తర్వాత మూత చూద్దామండి. చూడండి, చిక్కడి పులుసుతో అరటికాయ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా తరిగిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా గుమగుమలాడే నోటి కమ్మనైన బనానా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి. మీకు ఈ బనానా ఫిష్ కర్రీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ.